ఏం వీరా, నేను అడగటం మర్చిపోయాను. పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్లో నిలబడటానికి నువ్వు ఒప్పుకున్నావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న. అవునన్నా, నిజం చెప్పు, ఈ తుపాకీ గురువుగారు ఇచ్చారా? లేదు వీరా, నేనే కొన్నాను. ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు. అందుకని నీకు అవసరం అవుతుందని కొన్నాను. ఇక మీద దీని అవసరం నీకు ఉండదయ్యా. ఇది లేకుండానే వీళ్ళ మీద నువ్వు గెలవగలవు. ఇక్కడ మనం గెలిచే కంటే ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి. ఇలాంటి 20 మందిని తెల్ల చొక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు. మనం ఇంకొంచెం డబ్బు ఇస్తే ఇంకా అసహ్యంగా ఆడతారు. అదే మనకు కావాలి. అర్థమైందా? అది సరే, దానికెందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి? కాస్త డబ్బిచ్చి మన వైపు తిప్పుకుంటే సరిపోయేది కదా. అది అన్న ఆ కాలానికి చాలు, కానీ ఈ కాలానికి సరిపోదు. వాళ్ళు రేస్లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి, కానీ అది మనం జరిపించే కుక్కల రేస్లా ఉండాలి. గెలిచిన కుక్క మనని చూస్తూ తోకాడిస్తూ రావాలి, ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి. అంతే. మనిషికి 100 ఓట్లు చెల్లిస్తారో లేదో 2 వీధులైనా చెల్లిస్తారు. అది చాలు మనకి. అది సరే బాబు, ఎప్పుడు చూసినా రామాపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తావేంటి? చీరాలలో మీ భార్య నిలబడుతుంది, దాని గురించి ఆలోచించండి. తను గెలవటం ఓడిపోవటం నాకు ముఖ్యం కాదన్నా. మహారాజుని ఓడించాలి. వెళ్ళి ఆ పని చూడండి. ఏంది మహారాజు, పాత రోజులు మర్చిపోయావా? చిన్న నువ్వు ఊరుకో పిల్ల, మాట్లాడుతున్నాను కదా. అయ్యగారు పిల్లలు వస్తే నువ్వేంది దర్జాగా కూర్చున్నావు? లేచి నిలబడవా? నా మాట విను. నువ్వు ఉండి పిల్ల, నీకేం తెలీదు. లేవయ్యా చిన్న రావమంటుంటే గొడవ చేస్తావా? చెప్తూనే ఉన్నానుగా. మర్యాద తెలియనోడు లేవమని చెప్పు, వాడు లేవమని చెప్పు. బాగా ఎక్కువైపోయింది. సింహరాజు అయ్యా, మీరెందుకు లేచారయ్యా? అయ్యా మీరు వెళ్ళపోయా, కూర్చోబెట్టు, తప్పైపోయింది. సింహరాజు ఆ పిల్లెవరు? చనిపోయిన మూర్తి అన్నయ్య కూతురు. దాని ఇన్స్టిట్యూటే మేము ధ్వంసం చేశాం. ఆపిల్ ఇన్స్టిట్యూట్ ని ధ్వంసం చేశారు. బంధువులమ్మ ఇన్స్టిట్యూట్ ని ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశావు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎదవా అంటున్నాను? అవును, ఈ అబ్బా కొడుకు ఇక్కడికి ఎలా వచ్చారు? అదే మన ఎమ్మెల్యే కొడుకు, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అట. ఇదిగో చూడు, ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు. అలాగే, కానీ అది మనం డిసైడ్ చేయలేం. సంఘమే డిసైడ్ చేయాలి. సంఘమే డిసైడ్ చేయాలి? అవును. సరే, సంఘాన్ని పిలువు, మాట్లాడదాం. సరే, రమ్మని చెప్తాను. బాబు, నాన్న ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది, కానీ మీరు అలా లేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు. అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను, నమ్మకము లేదు. ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు. అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి. నాతో ఉంటే మీరే ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో, అది సరే, తప్పే. నేను ఇప్పుడు ఏం చేయాలి? అదేం లేదు, క్షమాపణ అడగమని అడుగుతున్నారు అంతే.
క్షమాపణేగా, చెప్తే పోలా. క్షమించండి. బాబు, ఇలా కాదు బాబు, కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలంట. ఏ ఆ. కాళ్ళ మీద ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి? తమ్ముడు, ఏంటి షణ్ముఖం తమ్ముడు? గారు, కూర్చో. బాబు, మీరని కాదు, ఎవరైనా సరే సంఘం నియమం ఇదే. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది సంఘం యొక్క నిర్ణయం. అందుకే లోపలికి వెళ్ళొస్తాను. కూర్చోండి, ఆ. కూర్చోండి. రత్నవేలు, మీ నాన్నగా చెప్తున్నా, నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, కానీ ఎన్నటికీ నీ కిందన్నోడి దగ్గర ఓడిపోకు. అది నీ మరణానికి సమానం. అర్థమైందా? బాబు, 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 చాలు బాబు, ఇది చాలు బాబు. రత్నవేల్, భయపడకు, ఏం లేదు, మనమే గెలుస్తాం. ఆ మహారాజు ఊళ్ళోకి అడుగు పెట్టలేడు, చూసుకుందాం. ఏయ్యా, ఏంటి సమస్య? చూస్తే కనపడతలేదా? ఊర్లో ఒకడు చచ్చాడు. ఇక్కడికి ఎవరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి. సరేనయ్యా, మేము వెళ్ళి పరామర్శించి వస్తామయ్యా. ఎవరన్నా పిలిచారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్, బండి తీవయ్యా. ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళండి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? వేరే ఎలా మాట్లాడాలి? అయ్యా స్వామిని కాళ్ళ మీద పడి అడగమంటావా? వెళ్ళండి అయ్యా. ఏయ్, చూస్తారేంటి? వెళ్ళమని చెప్పడే. ఏయ్, వెళ్ళండి అయ్యా. వీళ్ళు గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోతాం. రే, బండి రివర్స్ తీ. వచ్చేసారు. ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు. మీ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నావు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఏంటి రావయ్యా నువ్వు అలా మాట్లాడేది? అదంతా అప్పుడు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఊర్లో కాపు కట్టారు, బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. చూడు మహారాజు, ఇక మీదట నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు, ఏ వీధిలోకి వెళ్ళలేవు. ఎటు వెళ్ళనివ్వకుండా నిన్ను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్ లో మేము ఎవరో చూపిస్తాం. వీరా, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఆ మనిషి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక్క వీధి వదలకుండా మంచి చెడు అన్నిటికీ వెళ్ళి నుంచున్నాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు లీలా. అయినా అదేలా ఒకటి కోపం 1000 మంది పరువుగా మారుతుంది. అక్కడ ఊళ్ళోకి నలుగురు సడన్ గా వచ్చి నా పరువు నా గౌరవం నిలబడుతున్నారు. నెక్స్ట్ మినిటే వాడి వెనక 400 మంది నిలబడుతున్నారంటే అదెలా సాధ్యం? అర్థం కాలేదు కదా. అంతకంటే అసహ్యం సొంత పార్టీ వాడే వాళ్ల మధ్య మొహం దాచుకొని నిలబడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లా. వీరా, ఇటు చూడు, నన్ను చూడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా. మీ సొంత వాళ్ళు ఏం చేశారు? 20 మంది వాడి దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు. అందులో 2 మీ నాన్న తోడుగా ఉండేవాళ్లే.
ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు. దీన్నేమనాలి? దీన్ని మనం కుల సమస్య, మత సమస్య, డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికిపోతుంది. ఎందుకంటే ఈ 3 కలిసి ఒకటిగా కొడుతున్నాయి. అది ముందు అర్థం చేసుకో. అన్నీ కలిసి కొడుతున్నాయి కదా, వాటిని ఎదిరించి మీరేం చేయగలుగుతున్నారు? అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగలం. వీరా, ఏంటి నాన్న? కొంచెం బయటకు వచ్చి చూడు. రా. ఏంటి సార్, తినడానికి పిలిచారు, చదవడానికి పిలిచారు, ఊరు చూడటానికి మమ్మల్ని పిలిచారు, కోట్లాటకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు. ఎందుకు సార్ ఆవిడ్ని చూస్తున్నారు? మా చేతులు పట్టుకొని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా? తమ్ముడు, మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే, కానీ ఇది నా ఒక్కడి సమస్య. చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరూ బయలుదేరండి, వెళ్ళిపోండి. ఏది సార్ మీ సమస్య? ఏది మీ సమస్య? మీరు ఓటు అడిగేటప్పుడు మా ఇంటికే కదా వచ్చారు. అయితే ఎలా మీ సమస్య అవుతుంది? ఎలా మీ సమస్య అవుతుంది సార్? మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్. నేనే సార్ అడుగుతాను. మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్, వచ్చి అడుగుతాను సార్. పదండి సార్, ఇంటికి వెళ్దాం. సరేమ్మా, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి. ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు, మీ బంధువులను కూడా ఎదిరించాల్సి ఉంటుంది. అదెలా సార్? వాళ్ళలాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్. మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదన్న నిర్ణయం మేమే తీసుకోవాలి సార్. అది మాత్రమేనా? ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘ గౌరవ మర్యాదని మా మీద రుద్దుతున్నారు సార్. ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవాలి సార్. మాకు రాకూడదా సార్? నువ్వు చెప్పేదంతా అర్థమవుతోంది, కానీ ఇప్పుడొద్దు, మీరు బయలుదేరండి. మేమేమీ మీ నాన్నని గెలిపించడానికి రాలేదు. మాకంటూ ఆత్మాభిమానం ఉంది, దాన్ని కాపాడడానికే వచ్చాం. రండి సార్, మీరు రండి సార్, మా ఇంటికి వెళ్దాం. నేను చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అదే ఇంతమంది చెప్తున్నారు కదా, రా చూసుకుందాం. రా ఓ వీరా, చూసుకుందాం. రండి బాబు, మీకోసం ఇంతమంది ఉన్నారు, రండి సార్. రండి సార్, రండి. ఏంటి బాబు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ రోజు గొప్పగా చెప్పారు, సంఘం చెప్తే మహారాజు ఊళ్ళోకి రాలేడని. ఇప్పుడు అబ్బా కొడుకు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో తిరుగుతున్నారు. ఏంటన్నదంతా? అది బాబు, ఇప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు నేను సంఘం ఏదైనా చెప్తే ఒప్పుకుంటాం కానీ అడ్డుపడము. కానీ ఈ కాలం కుర్రాళ్ళు ఫేస్బుక్ అది ఇదని ఇష్టానికి మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పే మాట అస్సలు వినట్లేదు బాబు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేనే మీతో. ఏంటన్నా? ఏం చేయాలో తెలీదా బాబు? నేను అక్కడ పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడేలా చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలీదా? ఏదైనా చేయకపోతే ఒక్కడిని కూడా వద్దు. అయ్యో, మీరు కోపడకండి బాబు, దాన్ని ఎలాగైనా సరిచేద్దాంలే. అది ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ కుర్రాళ్ళందరూ ఇంటి నుండి బయట రానివ్వకుండా చేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది బాబు. బాబు, ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి ఈ ఊరిని ఒక ఊపు ఊపేస్తే ఇదంతా సరే అయిపోతుంది బాబు. సమస్య తీరిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పారన్నా? అదే బాబు, ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి మన ఊరిని ఒక ఊపు ఊపేస్తే అన్ని సరైపోతుంది బాబు. సమస్య తీరిపోతుంది. సరైపోతుందా? సమస్యలు మొత్తం తీరిపోతుంది బాబు, మొత్తం తీరిపోతుంది. నాన్న, నాకెందుకు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ఏం చేయాలి? ఇలా చూడు వీరా, ఒకే పార్టీలో అందరం కలిసి ఉన్నాం, స్నేహితంగా వెలిగాం. వెళ్ళకపోతే తప్పు అవుతుంది. రా చూసుకుందాం. మహారాజు వాడు కొడుకు వస్తున్నారన్నా.
ద్రోహి వెళ్ళిపో వెళ్ళిపో ద్రోహి వెళ్ళిపో ద్రోహి వెళ్ళిపో ద్రోహి వెళ్ళిపో ఈ కుక్కని కొట్టి బయటికి పోండి ద్రోహి వెళ్ళిపో ద్రోహి వెళ్ళిపో ద్రోహి బయటికి వెళ్ళరా ద్రోహి వెళ్ళిపో మహారాజా రే బయటికి పోరా ద్రోహి వెళ్ళిపో ద్రోహి వెళ్ళిపో ద్రోహి వెళ్ళిపో బయటికి బయటికి ద్రోహి బయటికి వెళ్ళరా ఇలాంటి కుక్కలకి బయటికి వెళ్ళరా అబ్బా కొడుకుని కొట్టి చంపండ్రా నాన్నా ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడడం లేదు? ఏ ఇప్పుడు నేనే మాట్లాడాలా? మీరందరూ మాట్లాడొచ్చుగా. లేదురా, నాన్న బయట ప్రచారానికి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే ఏం చేయాలో అడుగుతున్నాను. ఇదిగో రామకృష్ణ, ఇదిగో తమ్ముడు రామకృష్ణ, బయటికి రావయ్యా. నువ్వు మా బంధువులే, నేను చూసుకుంటాను. రారా ఏంటన్నా? బయటికి రా. విషయం ఏంటి? ఆ మహారాజ్ కొడుకు లోపల ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే మీకెందుకు? వాడిని పంపించు ముందు. వాడు మా ఇంటికి వచ్చాడన్నా, పంపించడం కుదరదు. నీ ఇంటికి వచ్చాడా? వాడిని ఊర్లోనే వదలకూడదు అంటుంటే నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టావేంట్రా? నా ఇలా చూడండి, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. వాడు నా ఫ్రెండ్. వాడిని ముందు పంపించు. అబ్బాయిని ఊరుకుంటే నా మీద చేసుకుంటావు నువ్వు. రేయ్, మళ్ళీ మళ్ళీ నా మీద చేసుకుంటావేంట్రా? వాడిని పంపించమంటే నన్ను వెళ్ళమంటున్నావేంట్రా? ముందు వాడిని పంపించరా. చాలు వీరా, చాలు చాలు. ఏంటి చేస్తున్నావు వీరా? వీరా 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 ఆగు. వీరా వీరా వీరా. ఏం చేస్తారా నన్ను? చంపేస్తారా? ఊరు లోపలికి వస్తే చంపేస్తారా? చంపేస్తారా? వీరా ఇది ఎప్పుడు రా తీసుకొచ్చా? వెళ్దాం పదా. వీరా వీళ్లతో చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఈ విషయం తెలియక ఎంతో మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి మనకి 1000 దారులు ఉన్నాయి. అర్థం చేసుకో. ముందు తిని కింద పడాయి. కింద